ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్ దినాలలో తరచుగా వినేటటువంటి ఈ మాటలలో ఒక్కొక్క దానిని వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టడానికి 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ మాటలలో ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటను ఇక్కడ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు కుమారునిగా ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉన్నాడు. మనకు ఈవులను, ఆశీర్వాదాలు అనుగ్రహించలేదు కానీ మనకు రక్షణను, నిరీక్షణను, పాపక్షమాపణను, నిత్య జీవమును అందించుటకు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించినట్లుగా ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ద్వారానే రక్షణ, నిరీక్షణ, పాపక్షమాపణ, నిజమైనటువంటి ఆనందాన్ని కనుగొనేటటువంటి మార్గము ఆయనలో మాత్రమే ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఆయనను కనుగొనటం, ఆయనను చేరుకోవటం, ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి సంతోషము, సమాధానము నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఆ రీతిగా ఈ లోకమునకు కుమారునిగా వచ్చినటువంటి యేసును సమీపిద్దాం, రక్షణ పొందుకుందాం, ఆనందంగా జీవిద్దాం. పరిశుద్ధాత్ముడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఫలింపచేసి రక్షకునిగా, కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి నిన్ను పరిపూర్ణంగా దేవా అంగీకరించే మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.